సమస్త విశ్వాన్ని తన నోటిలో చూపించిన శ్రీకృష్ణుడు తన కాలి బొటనవేలుకు తగిలిన బాణం దెబ్బకు చనిపోవడం విచిత్రం కదా. దీనికి కారణం దుర్వాస మహర్షి. ఒకరోజు దుర్వాసుడు శ్రీకృష్ణుడి ఇంటికి వస్తాడు. శ్రీకృష్ణుడు దుర్వాసుడికి పాయసం వడ్డిస్తాడు. అయితే దుర్వాసుడు శ్రీకృష్ణుడితో ఈ పాయసం నా శరీరానికంతా పట్టించు అంటాడు. అలాగే అన్న శ్రీకృష్ణుడు దుర్వాసుడు అరికాలను మాత్రం వదిలేసి శరీరమంతా పూస్తాడు. దానితో దుర్వాసుడు, నేను ఒళ్ళంతా పుయ్యమన్నాను, నువ్వు అరికాలు వదిలేశావు, కాబట్టి నీ అరికాలే నీ చావుకు కారణమవుతుంది అంటారు. నిజానికి దుర్వాసుడు భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడు శరీరం వదలకుండా చేయాలనుకుంటాడు. దానికోసం తన ఒళ్ళంతా పాయసం పూయించుకుంటూ శ్రీకృష్ణుడి శరీరాన్ని అమృతమయం చేస్తుంటాడు. అది గమనించినటువంటి శ్రీకృష్ణుడు అరికాలకు పూయకుండా తన చావును తానే ఆహ్వానిస్తాడు.